హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఏసీ ఫెర్గుసన్ 241 DI బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్స్ ఏమన్నట్టు చూడు, తక్కువ ప్రైజ్లో మంచి టాటర్ కావాలి, అలాగే మాకు ఈ లొకేషన్లో కావాలి, మాకు ఆ లొకేషన్లో పలానా లొకేషన్ అనేది చెప్పలేను. ఆంధ్ర తెలంగాణ మన ఈ రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది వెహికల్స్ అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వెహికల్స్ అయితే సేల్కి వస్తున్నాయి, సేల్ చేస్తున్నాము కూడా అనమాట. అలాగే మీకు ఏ లొకేషన్లో కావాలనేది కూడా పట్టుకెళ్ళక మీరు కింద కామెంట్ చేయడం వల్ల నాకైతే తెలుస్తుంది. నేను మీ యొక్క నెంబర్ కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీకు వాట్సాప్లో నేను మెసేజ్ చేయడానికైనా సరే ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క నెంబర్ కూడా మెసేజ్ చేయండి, మీ యొక్క లొకేషన్ కూడా కామెంట్ చేయండి, లేదా నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది, ట్రాక్టర్ గైడ్ ఈ యొక్క నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మీ యొక్క మెసేజ్ అనేది నాకు మెన్షన్ చేస్తే మాత్రం నేను ఒకవేళ టాటర్లు కావాలనుకుంటే టాటర్లు అయితే పంపిస్తాను, లేదా మీ దగ్గర వెహికల్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న వెహికల్ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ డైరెక్ట్గా నాకైతే వాట్సాప్ చేయండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి డిసెంబర్లో 2024 తేదీన అయితే తీసుకున్నారన్నమాట. డిసెంబర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 31, 2024లో అయితే తీసుకున్నారు. 2025లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనకి 27 గంటలు మాత్రమే తిరిగింది. అంటే వెహికల్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2.5 నెల అయితే అవుతుందన్నమాట. ఇది 3వ నెల రన్నింగ్లో అయితే ఉంది. తీసుకున్నది వచ్చేసి డిసెంబర్ 31, 2024, 2025 రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. కాబట్టి తీసుకునే 3 నెలలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే 3 నెలల వెహికల్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ మీద చిన్న గీత కూడా పడలేదనమాట. తీసుకున్న కానీ నుంచి ఇప్పటిదాకా ఓన్ వెహికలే అనమాట. అది కూడా ఓనర్ది ఓన్ వెహికలే. తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఒకవేళ ప్రైస్ తెలిస్తే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా ఈ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడైనా ఉంటే మాత్రం చూడండి. ఇంతకన్నా ఎక్కువ అయితే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అనమాట. ఓనర్ చెప్పిన ప్రైస్ షోరూంలోనే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది, కానీ షోరూమ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. అది కూడా 3 నెలల వెహికలే. కాబట్టి ఎవరైనా సరే మేసీ ఫెర్గుసన్ 241 DI బండి పీడీ వెహికల్ తక్కువ ధరలోనే తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అయితే ట్రై చేయండి. వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 6,70,000 అయితే చెప్తున్నారు వాంటనేది. 6,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ ఏమన్నా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తక్కువ ధరలో తీసుకోవాలి, మంచి వెహికల్ షోరూంలో వెహికల్ కావాలి, అది కూడా సంవత్సరం లోపే వెహికల్ కావాలి, 5 నెలల లోపే తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇది వచ్చేసి డిసెంబర్ 31, 2024 మోడల్ అనమాట. 2025లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 3 నెలలు మాత్రమే అవుతుందన్నమాట. వెహికల్ అయితే 6,70,000 అయితే చెప్తున్నారు. 27 గంటలు మాత్రమే తిరిగింది రీడింగ్ అనేది. వెహికల్ అయితే 100% ఒరిజినల్ షోరూమ్ కండిషన్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. గీత కూడా పర్లేదనమాట వెహికల్ మీద, అలాంటి కండిషన్లో అయితే ఉందన్నమాట. టైర్స్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ టైర్స్. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో అయితే ఉందన్నమాట. నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి నెల్లూరు సిటీలో నెల్లూరు డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. మంచి వెహికల్, అసలు పీడీ వెహికల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. నాకు తెలిసి 7 లక్షల దాకా షోరూంలో అయితే ఉంటుంది, కానీ ఓనర్ అయితే 6,70,000కి మాత్రమే సేల్ చేస్తున్నారు. అది కూడా తక్కువ ప్రైస్కి అనమాట. మాట్లాడుకుంటే కొంత అమౌంట్ అటు ఇటు తగ్గడం జరుగుతుంది. మీరైతే కూర్చొని మాట్లాడుకుని ఎవరైనా సరే మంచి వెహికల్ సెకండ్ హ్యాండ్లో కాదు కొత్త వెహికల్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ యొక్క వెహికల్ అయితే చూడండి. ఎందుకంటే 3 నెలల లోపే కాబట్టి, 3 నెలల కన్నా తక్కువ అయితే కాలేదు కాబట్టి, అంటే ఎక్కువైతే కాలేదు కాబట్టి 3 నెలల లోపే తీసుకున్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే ఆలోచించి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీకు మంచి ప్రైస్లో వస్తుంది, వాళ్ళకి తొందరగా వెహికల్ అయితే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొత్త వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించి ఈ యొక్క వెహికల్ ఓనర్తో మాట్లాడి మీరు ప్రైస్ అనేది మాట్లాడుకోండి. దాన్ని బట్టి వెహికల్ అనేది తీసుకోండి. పేపర్లు కూడా అయితే ఉన్నాయి అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు, షోరూమ్ కండిషన్ వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకుంటేనే మీకు ఆ యొక్క కండిషన్, ఆ యొక్క వెహికల్ అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ఆఫ్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న వెహికల్ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ నాకైతే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది అన్నమాట.